మనము ఎంతో ముచ్చటపడి ఒక వాహనాన్ని కొనుక్కుంటాం. వాహనం కొనుక్కున్న దగ్గర నుంచి కూడా ఆ వాహనం నుంచి కింద పడ్డము, వాహనాన్ని సరిగ్గా నడుపుతున్నా సరే ఎదుటివారు సరిగ్గా నడపక మన మీదకి వచ్చి మనకి ఇబ్బంది పెట్టి, అలాగే మనం కాళ్ళు చేతులు విరిగిపోయేట్టుగా చేసే ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇదేమిటయ్యా అంటే ఇప్పుడు గ్రహదోషాలే. లగ్నంలో గురుడు ఉన్నా, సప్తమంలో గురుడు ఉన్నా, చతుర్థ భావంలో గురుడు ఉన్నా, అలాగే లగ్నంలో రాహు ఉన్నా, లగ్నంలో బుధుడు ఉన్నా కూడా మరి ఈ యొక్క యాక్సిడెంట్ ప్రధానకానికి ముఖ్య కారకులు అవుతూ ఉంటారు. కాబట్టి మన జాతకంలో బుధుడు ఒంటరిగా లగ్నంలో ఉన్నాడా, అలాగే చతుర్థ భావాధిపతి అష్టభావంతో కలిసి ఉన్నాడా, అలాగే లగ్నంలో గురుడు ఉన్నాడా, చతుర్థ భావంలో గురుడు ఉన్నాడా, సప్తమంలో గురుడు ఉన్నాడా, ఈ భావాల్లో ఉండి అలాగే మనకి సమస్య కలిగించే కారకుడుగా ఉన్నాడా అని కూడా గ్రహించుకోవాలి. మరి అలా గ్రహించినట్లయితే వెంటనే ఆ గురుగ్రహ శాప నివృత్తి కోసం మనము వెంటనే సరే శాంతి ప్రక్రియ చేసుకొని ఆ తర్వాత వచ్చే ఆపదను తగ్గించుకోవాలి. మరి సమస్య రాసిపెట్టి ఎలాగ జరుగుతుందన్నప్పుడు ఎవరిని తప్పించలేము. మరి ఆ యొక్క నిష్పత్తిని తగ్గించుకోవడానికి శాంతి ప్రక్రియలు తప్ప వీళ్ళ దగ్గరకు వస్తే మొత్తం తీసేస్తారని మాత్రము అసంభవం. ఎవరు కూడా ఆ జరిగే దాన్ని నిష్పత్తి తగ్గించలేము తప్ప మొత్తాన్ని తీసేసే హక్కు ఎవరికి కూడా లేదు. అంత శక్తి కూడా మనకి చాలదు. కాబట్టి మనం ఏం కోరుకోవాలయ్యా అంటే, ఓ భగవంతుడా, నా కలిగిన కష్టాన్ని ఆ యొక్క కష్టం తొలగించుకునే మార్గం చెప్పు, లేదా ఆ కష్టాన్ని అనుభవించే శక్తినన్నా ఇవ్వు స్వామి అని చెప్పాలి తప్ప నాకు వచ్చే కష్టాన్ని పూర్తి తొలగించమంటే భగవంతుడు ఇవ్వడు. ఎందుకంటే ఆ కష్టానికి కారణము మన పూర్వజన్మ చేసిన పాపమే. కాబట్టి మరి పూర్వజన్మ పాపం ఏ జన్మ పీడితం అన్నారు. మరి ఆ యొక్క శాపాలు తొలగించుకోవడానికి ఏం చేయాలంటే, ముఖ్యంగా మరి ప్రమాదం కలిగినప్పుడు, దెబ్బలు తగినప్పుడు ఈ శాంతి ప్రక్రియ చేస్తూ కూర్చుంటావా, మొదటపడవలసింది వైద్యుడి దగ్గరికి. కాబట్టి ఆ వైద్యము మనకి ఉపయోగపడాలి, ఆ వైద్యం వికటించకుండా ఉండాలి. ఆ వైద్యం ద్వారా మనము క్యూర్ అవ్వాలంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క గ్రహశాంతులు చేసుకోవాల్సింది. మరి ఆ పాపం ఎలా జరుగుతుందన్నది జపై దానై సురార్చనై అన్నారు. కాబట్టి ఈ శాప పాపం తగ్గించుకోవడానికి జపాలు, దానాలు, హోమాలు, ఈశ్వరాభిషేకాలని ఎన్నో ప్రక్రియలు మనకి సూచించబడుతున్నాయి. వీటిని ఆచరించి మరి ఆ సమస్య నుంచి బయటపడాలి. అలాగే ముఖ్యంగా అందరూ కూడా కుటుంబ సమేతంగా చాలామంది పోతున్నప్పుడు విహారయాత్రలో అత్యంత ప్రమాదాలు జరిగి కుటుంబం అంతా కూడా నశించిపోతూ ఉంటారు. పాపం వారికి కూడా తెలియదు మనం ఈ విహారయాత్ర విషాదయాత్ర మారుతుందనే సంగతి వారికి కూడా తెలియదు. కాబట్టి మన జాతకంలో ఎక్కడైనా సరే మరి గురు ప్రభావం కానీ, రాహు ప్రభావం కానీ మరి ఈ సమస్యలు ఉన్నాయా అని చూసుకున్నట్లయితే ఆ గురు ప్రభావం, రాహు ప్రభావం ఎక్కువగా ఉన్న కుటుంబాల్లోనే ఎక్కువ ఈ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. మరి కుటుంబం అంతా కూడా మరణిస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే బయటపడుతుంటారు. కాబట్టి ఈ జాతకం తీసుకొని ఆ కలిగే అర్థాల నుంచి బయటపడవలసిందిగా సూచించడమైనది. శుభం.